దేవుని నామ స్తోత్రం కలిగిన గాక. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. సమయంలో 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుండి జీవంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ మాటల ద్వారా మరి మన ఆత్మను దర్శించాలని ఆయన చిత్తమైందో మరి ఆ మాటల ద్వారా మనము మన ఆత్మను బలపరుచుకుంటూ దేవుని మహిమ పెడతాం. సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము అందరం కలిసి చూద్దాం. 7వ అధ్యాయము 21వ వచనము. 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రార్థన చేస్తున్నాను. కృపా కనికరం కలిగిన పరలోకపు తండ్రి, స్తోత్రములు వందనములు చెల్లించవచ్చును. తండ్రి ప్రభు సాయంకాల సమయంలో చేయవలసిన బిడ్డలందరికీ కృతజ్ఞతలు హృదయాలను దర్శించండి. తండ్రి ప్రభు ఆత్మలకు కావాల్సిన తండ్రి ప్రభు ఆహారం మీరు అనుగ్రహించండి. చూపించండి నేను బిడ్డలు ఈ తండ్రి ప్రభు ఏ ఆత్మలు కలగవచ్చు, ఏ ఆకాలు కలగవచ్చు, హృదయంలో తండ్రి ప్రభు ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయో తండ్రి ప్రభు అటువంటి వాటిని బిడ్డలు దర్శించడంతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభు అయోగ్యని అపరాన్ని లేనన్ను ప్రేమించి ఈ సంఘంలో తండ్రి ప్రభు సంఘంగా చేసినందుకు చేసుకోవచ్చు. తన విశ్లేషణ వరకు వచ్చండి. మీ రక్తం ద్వారా కడగండి. మీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి. ఆకాశాన్ని విప్పడండి. మీ ఆత్మ ద్వారా తండ్రి ప్రభు ఈ ఆత్మీయమైన మాటలు తండ్రి ప్రభు నా నోట ఉంచి నీ బిడ్డలు వినిపింపచేయమని ప్రభు ప్రార్థన చేసి మీరు మాట్లాడితేనే కానీ తండ్రి ప్రభు మీరు అనుగ్రహిస్తేనే కానీ నేను మాట్లాడాను. మీరు నా నోటు తెరిస్తేనే కానీ తండ్రి ప్రభు నా నోటి మాటలుగా సహాయం దయచేయండి. చూపించండి. నీ బిడ్డలు కావాల్సిన ఆత్మీయాలను మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. సమస్త విషయాలు తండ్రి ప్రభు మీ నామాన్ని హెచ్చించుకుని తండ్రి ప్రభు నన్ను మీ శ్రీచోటు మీరు మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన స్వయంగా తెలియజేసిన మాటలు మనం చూడగలుగుతున్నాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవడే ప్రవేశించును. మనం సరిసరికి ప్రభువా ప్రభువా అని యేసు ప్రభు నా దేవుడు, లేకపోతే యేసు ప్రభు నాకు తెలుసు, నేను పుట్టుకతోటే జన్మదా క్రైస్తవులము, మరి మాకు చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, లేకపోతే మా తరతరాల నుంచి మాకు అనుబంధం ఉంది బైబిల్తో, పరిశుద్ధ గ్రంథం మాకు తెలుసు అని చెప్పుకుంటే మనం సరిపోదు. సారిసారికి వచ్చి మనము మరి మోకరించి ప్రార్థన చేసేవారుగా, లేకపోతే సారిసారికి ప్రతి చిన్న విషయానికి మనం ప్రార్థన చేసేవారు కదా, దేవుడి దగ్గర గోజాడేవారుగా ఉంటే సరిపోదంట. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరు. మన ప్రార్థనలు మన అవసరాలు తీరుస్తాయేమో దేవుని దగ్గర. మనం చేసే ప్రార్థనలకు దేవుడు మరి తాత్కాలికమైన సంతృప్తిని మరి అవసరతలను తీర్చేవాడుగా ఉన్నాడేమో. కాకపోతే మన పరలోక రాజ్యం చేరాలంటే ప్రభు మాటకు ప్రభువును నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాడు. ఆయన పిలిస్తే మన పరలోక రాజ్యంలో చేరం. ఆయన మనల్ని పిలవగలగాలి. మన పరలోక రాజ్యం చేరాలంటే. మన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఒక పెద్ద అధికారి కానీ ఒక షేక్ గారి మనకు తెలుసు అని చెప్పుకుంటే మనకు గొప్పలేదు. ఈ విషయం మాత్రం స్పష్టం, ఇంకా దీనిలో తిరగలేదు. ఆ షేక్ గారు నాకు తెలుసు అంటే నాకు తెలుసు, చంద్రబాబు తెలుసు, లేకపోతే మోడీ గారు తెలుసు అంటే మనకు ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళకి మనకు తెలిసే ఉండాలి. ప్రభువా ప్రభువా అని మనం పిలిస్తే కాదు, ఆయన పిలవాలి. పిఎస్ రాజు ఎక్కడ ఉన్నామని, అయ్యా నేను చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, సందులో ఉన్నాను, గొంతుల్లో ఉన్నానంటే ఈ గతి ఇంతే, నిస్థితి ఇంతే. ఆయన మనల్ని పిలిచే సమయానికి మనము ఆయన చేతి కిందకు వచ్చేవారుగా మనం ఉండాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడు. ఆయన తండ్రి చిత్తము మరి నెరవేర్చేవారే పరలోక రాజ్యంలో చేరతాడని మరి దేవుని వాక్యం సెలవుస్తుంది. పిల్లలు ఈ మాటలు భక్తుల చేత రాయించబెట్టడం కదా, ప్రభువారి స్పష్టంగా మరి ఈ మాటలు ఇక్కడ తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభువా ప్రభువా అని పిలిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోలేము గాని
ఆయన చిత్తం ఏదో తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం మనం జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలట. ఏమైంది తండ్రి చిత్తము? లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు నా పాపాల కొరకే నా ప్రార్థనల కొరకే ఆయన మరణించాడు అని మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందని మనం చేసుకున్నమాట. ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనము ప్రభు అని పిలిస్తే ఆ పిలుపు ఆయన వింటాడే తప్ప ఒట్టునే వీధి సందులో నుంచి మన క్రైస్తవులని మనము ఏదో మనం డెకరేషన్ చేసుకుంటూ మనకు మనం గొప్ప చేసుకుంటూ మరి మనం ప్రదర్శించుకుంటే ఆయన దగ్గర ఆ లిస్ట్ లో మన పేరు ఉండనే ఉండదు. ప్రియులారా, ఉండనే ఉండదు. ఎబ్రోన్ సంఘం కాదు అది. ఎబ్రోన్ సంఘం కాదు. ఒకసారి వచ్చి ఇక్కడ కనిపించేసి నాకు ఈ అవసరం ఉందని పేరు చెప్పేసి ఇక్కడ రాసేస్తే మనము సారిసారికి వాళ్ళకి సంవత్సరం అయిపోయి ఆ సహోదరుడు గాని నేనే కావచ్చు రాకపోయినా గానీ సారిసారికి మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అది. ఆ బాధ్యత ప్రకారం మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ తండ్రి చిత్తానికి మనం లోపడకుండా తండ్రి చిత్తం మీద తెలుసుకోండి. తండ్రి చిత్తం మీద మనం తెలుసుకోకుండా మనము ప్రభు అని పిలిస్తే పరలోక రాజ్యము చేరమంట. ఎందుకంటే తండ్రి చేత మనం పిలవబడేవారు ఉండాలి, ప్రభు చేత మనం పిలవబడేవారు ఉండాలి. మనము ప్రభు అని మనం పిలవడం కాదు, కానీ ప్రభు చేత మనము పిలవబడేవారు ఉండాలి. అలా ప్రభు చేత పిలవబడే వారిని ఒక్కరిని ఇద్దరు మనం చూడండి. అపోస్తల కార్యములు 9 అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు అతడు పడి సౌలా చదువు చాలుమా. అప్పుడు అతడు నేలన పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దము పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. అపోస్తులు కాదు, సౌలు గారు. ఈయన అప్పటికి సౌలుగా ఉన్న ఈయన దేవుడి చేత పిలువబడ్డాడు. కారణం ఏంటంటే దేవునికి సాధనంగా దేవుని పనిముట్టుగా వాడబడటానికి దేవుని చేత పిలువబడ్డాడు. పిల్లలు అప్పటి వరకు దేవుని పిల్లల్ని హింసించాడు. నేను హింసకుడును దోషకుడును హానికరుడు ఉన్నాడు. ఆయన గురించి ఎటువంటి సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. నేను గొప్ప వేదాంతిని, పండితుడిని, రోమిని, హెబ్రిని, యూదుని, ఇటువంటి మాటలన్నీ ఉన్నాయి. కానీ సాక్ష్యం చెప్పినప్పుడు మాత్రం ఏం చెప్తాడు? నేను హింసకుడును దోషకుడును హానికరుడును. దేవుని బిడ్డల విషయంలో, దేవుని సంఘం విషయంలో ఆయన చేసిన పనులని సాక్ష్యం స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పిల్లలు ఆయన జ్ఞాని కావచ్చు, జ్ఞానం కలిగిన వాడు కావచ్చు, వేదాంతి కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి ఏం చెప్తాడు? నేను హింసకుడును దోషకుడును హానికరుడును, దేవుని బిడ్డలను హింసించాను, దూషించాను, హాని చేస్తాను అని. అలా చేయడానికే మళ్ళీ ఈయన వెళ్తున్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు చూస్తూ ఉంటాడు? చూస్తూనే ఊరుకునే ఉండనే ఉండడు. ఒకసారి పిలిచాడు, పట్టుకున్నాడు, ఒకసారి కొట్టాడు. పిల్లలు కొడితే కింద పట్టాడు. దేవుని చిత్తానికి మనం దూరంగా ఉన్నట్లయితే, దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించినట్లయితే ఆయన కొట్టడం జరిగిందంటే ఎలా కొడతాడో, ఎవరు కొట్టారో, ఎలా కొట్టారో, ఏంటో, ఏం జరిగిందో తెలియదు మనకి. తెలిసి లోపల మన స్థితి మారే పూర్తిగా దాని స్వరూపమే మారిపోతుంది. మన స్వరూపమే మారిపోతుంది. చిన్న మాట ముందుకు తీసుకురావడానికి నాకు దేవుడు ఒక తలంపించాడు. నా స్నేహితుడు ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు, భార్య భర్తలు ఇద్దరు ఉంటుంటే వాళ్ళు దేవుడు మరి ఏ విధంగా దర్శించాడో, వాక్యం ద్వారా దర్శించాడో, మరి దర్శనం ద్వారా దర్శించాడో నాకు తెలియదు. కానీ ఆ ఇద్దరు టెంపరీ ఉద్యోగాలు వదులుకుని స్వగ్రామానికి వచ్చి ప్రభు సేవ చేయాలనుకుని ప్రభు పనిలో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి అరుగు మీద సాపలు వేసి సువార్త ప్రకటన చేస్తున్నారు. మరి ఒక కూడికి నడిపిస్తున్నారు, సంఘం నడిపిస్తున్నారు. ఆ సహోదరుడి తండ్రికి ఇష్టం లేదు అలా చేయడం. ఒక రోజు మంచిగా తాగేసి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టేసి ఆ చేపలు అయ్యి ఇలా లాగపడేస్తున్నాడు. ఒక వృద్ధురాలు ఆ చేప మీద నుంచి ఉంటే ఆ చేపతోటి లాగపడేసాడు. ఆ అమ్మ పడిపోయింది, కాలుకి తగిలింది. దేవుని ప్రభావం ఏం కాలేదు, ప్రభువు తోడుకున్నాడు. మరి అయితే అయిపోయిన వెంటనే మా స్నేహితుడిని భార్యని కొట్టి, సేవకురాని భార్యని కొట్టేసి ఇష్టం వచ్చినట్టు తిరిగితే వాళ్ళిద్దరు కూడా ఏడుస్తూ కూర్చున్నారు. తిరిగి కొడితే వీళ్ళిద్దరు కొడితే అతను పంచాడు. కానీ దేవుని బిడ్డలు కనుక తిరిగి కొట్టలేదు. అది చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అన్న నిరీక్షణ అంతే. కొట్టాడు, ఒక రోజు ఈవేళ కొట్టాడు, రేపు పొద్దున ఎక్కడికో ఊరు వెళ్తున్నాడు అంట. అతను బామ్మరిది వెళ్తుంటే ఎవరు కొట్టారో తెలియదు, ఎలా కొట్టారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు.
కాలంలో చిక్కుపడిపోయారండి. వెళ్ళి బురదలో చిక్కుపడిపోయి కాళ్ళు ఇలాగ ఆడాడుతున్నాయంట. ఎవరైనా తీసుకొచ్చారు ఇద్దరిని పైకి. తీసుకొచ్చిన తర్వాత ఒక అతనికి కాలు తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. వెంటనే 12 గంటల లోపల కాలు తీసుకెళ్ళన్నారు. కాలు తీస్తారు ఒక అతనికి. రెండో అతనికి కాలు శాశ్వత కాలం పనిచేయదు. ఇంకా కాలు ఆపరేషన్లు అయ్యేం కాదు. ఈ కొడుకు ఉంటది కదా, అది చెప్పు అంటాం మనం, అది తుప్పు అయిపోయిందంట. ఇంకెప్పటికీ పనిచేయదు అది. దేవుడు కొట్టడం వస్తే ప్రియులారా, సౌలు గారిని దేవుడు తన పని కొరకు కొట్టాడు కనుకనే ఈయన మరి ఇలాగా ఉపయోగపడ్డాడు. కానీ దేవుని బిడ్డలను హింసించిన, బాధించిన, దేవుని సంఘానికి నష్టం కలగజేసిన, దేవుని సంఘంలో పరిచర్యకు ఆటంకం కలగజేసిన ఆయన కొట్టడం అంటూ జరిగితే తట్టుకునే స్థితిలో మానవుడు ఉండడు ప్రియులారా. ఎలా కొడతాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. జరిగి లోపల మన స్థితి మారిపోతుంది. వాళ్ళిద్దరూ మరలా ఈ సహోదరుడు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు కాకినాడలో. 10 రోజులు అక్కడ ఉన్నాడు. పరిచర్య భార్య చేసింది ఇక్కడ, మరి అత్యంత సంఘం అనుకుంటా భార్య జరిపించింది పరిచర్య అంతా. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కుర్చీ చేసుకుని అదే అరుగు మీద కూర్చున్నాడు. ఇంతలోకి తాటాకు షాట్ వేశారంట అక్కడ ఉన్న సహోదరులందరూ. అన్న మీ పరిచర్య ఆఫ్ చేయదు, మనం ఇక్కడ దేవుని ఆరాధించుకుందాం. చిన్న షెడ్ అయితే ఈయన వెళ్ళిపోయి అందరికి దండాలు పెట్టి ఇంటింటికి ఆ వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నారంట. దండాలు పెట్టి, అమ్మా నేను దేవుని విరోధంగా చేశాను, మీరు అలాగే ఏం చేయొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళదు, నా ఇంటి దగ్గరే మరి ఈ ఆరాధన జరగాలి, మా ఇంటి దగ్గర దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా జీవించని చెప్పాడు. అందరిని బ్రతుకులాడుతున్నాం. ఈ రోజు కూడా ఆ సహోదరుడితో మాట్లాడుతుంటే నాన్నగారులు ఎంతో మార్పు వచ్చిందన్న అని చెప్పినాడు. నాన్నగారులో మార్పు కాదు, ఆ దేవుడు తన బిడ్డలు కన్నీళ్లు పెట్టిస్తే ఊరుకునే దేవుడు కానీ కాదు పిల్లలు. ఇక్కడ దేవుని కొట్టాడా ఈయన సౌలు గారు? దేవుని కొట్టాడా? కొట్టలేదు. దేవుడిని తిట్టాడా? దేవుని తిట్టలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. దేవుని హింసించాడా? దేవుని బిడ్డలు హింసించాడు ప్రియుల. దేవుని బిడ్డలు హింసిస్తే దేవుని హింసించినట్టే. ఇక్కడ దేవుడిని సేవకుడిని కొట్టాడు, ఆ సంఘాన్ని అవమానపరిచాడు. అతను కాలు మీద కొట్టాడు దేవుడు. కాలు తీసు ఇంకా 12 గంటల లోపల కాలు తీపితే చనిపోతాడని చెప్పారు. షుగర్ ఉందండి అతనికి. కాలు తీస్తారు మోకాల దగ్గరికి. ఒక అతనికి అయితే కాలు శాశ్వత కాలం పనిచేది. కారణం ఏంటంటే దేవునితో మనము సెలగాటపడే వారుగా ఉండకూడదు. దేవుని సంఘాన్ని కానీ, సంఘ బిడ్డలను కానీ, లేకపోతే పరిచారకులను కానీ మనం కన్నీళ్లు పెట్టించేవారు ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ అలాగే సౌలు గారిని కొట్టాడు. కొట్టిన వెంటనే పిలిచాడు. పిలిస్తే ఈ పిలుపుకు లోబడిపోయాడు సౌలు గారు. ఏమన్నాడు? నీవు హింసించున్న యేసును అని చెప్పాడు. చెప్పిన వెంటనే తనతో ఒక శబ్దం పలుకుడు వినను, ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా. ముందు అంటాడు, గౌరవిస్తున్నాడు. పడ్డాడు కదా, ఒక విధమైన భయం ఉంది. జీవితంలో మనం పడిపోయిన తర్వాత, మన జీవితాల్లో మనం కూడా పడిపోయిన తర్వాత ఒక భయం ఉంటది. అయ్యో పడిపోయిన ఎలా లేగాలి, ఎక్కడికి వెళ్తే వెళ్తాం, పలానా చర్చికి వెళ్తే వెళ్తామా, పలానా చోట స్వస్థత అవుతుందంటే అక్కడికి వెళ్తే వెళ్తామా. ఈ లోకంలో హాస్పిటల్ అన్ని తిరిగేస్తారమ్మా. తిరిగేసాక పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఉంది? దేవుని మందిరం అంతే. ఇంతకు మించిన పెద్ద హాస్పిటల్ ఏమీ లేదు. ధర్మ వైద్యశాల అంటారు కదా, ప్రభుత్వ వైద్యశాల కూడా కాదు, ఉచిత వైద్యశాల ప్రభు మందిరం అంతే. ఇక్కడికి వచ్చేస్తారు. అందుకు వచ్చేసాక అయ్యా నాకు ఆర్థికం ఉంది, ఈ సమస్య ఉంది, ఆరోగ్యం ఉంది. నేను ఒకటి అందులో నా అనుభవాలే నేను చెప్తున్నాను. నేను ఎవరిని నిందించాలని కదా, నా అనుభవాలే ఇవన్నీ చెప్పుకుంటాను. ఎందుకంటే దేవుడే బాగు చేయగలడు. కానీ అదే సమయంలో ఇక్కడ అన్నాడు, ప్రభువా నీవెవడవో? ప్రభువా అన్నాడు. భయం ఉందో, పక్కన కొట్టాడు కదా, కింద పడ్డాడు కదా, భయము ఉంది. నువ్వెవడవు? ఎవడవు అన్న మాట ఎందుకు వస్తుంది? అతనుకున్న అహం పోలేదు, అతనుకున్న మత ఆచారాలు పోలేదు, కట్టుబాట్లు పోలేదు, చుట్టూ ఉన్న బంధుత్వాలు పోలేదు. కాబట్టి అతను ఇంకా మరి నువ్వెవడవు అని అడుగుతున్నాడు. లేకపోతే అతను ఇంకో మాట అనొచ్చు, దేవుని పిలుపుకు లోపడకపోతే. రాజు దగ్గర ఇతనికి ముఖాముఖి పరిచయం ఉంది. ఆ రాజుగారితో నేను వెళ్ళి ఆ రాజుగారిని పిలిచా, రాజుగారితో చెప్పాను నాకు కళ్ళు కనిపించలేదు. ఏదో పెద్ద హాస్పిటల్కి పంపిస్తాడు, రాయవెల్లూరునో మద్రాసునో లేదా బెంగళూరునో ఎక్కడో పెద్ద హాస్పిటల్ పంపించేసి కళ్ళ వైద్యం చేసి ఆపరేషన్ చేసి లేదా ఎవడొక్కడే 2 కళ్ళు పీకేసి సౌలుగెట్టండి. ఎందుకే ఈయన మరి ఇక్కడ రాజ్యంలో ప్రముఖుడు కాబట్టి ఈయన పెట్టండి అని చెప్తారు. కానీ ప్రభు కొడితే రాజుగారి కాదు కదా, రాజుగారిని కూడా కొడతారు మళ్ళీ అవసరమైతే. రాజుగారి కదా ఎవ్వరూ ఏం చేయలేరు. కనుకనే సౌలు వెంటనే లోపడ్డాడు. ఎవడవన్నా కానీ లోపడ్డాడు. లోబడిన తర్వాత ఏం చెప్పాడో ప్రభు అదే చేశాడు. పిల్లలు దేవుణ్ణి మనం పిలవడం, ప్రభువా 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 ప్రభు అని సారిసారికి మనం పిలిచేవారుగా మనం ఉన్నాం. అయితే మంచిది, పిలవడం మంచిదే ప్రతి విషయం. కానీ ప్రభు మనల్ని పిలుస్తున్నాడో లేదో మనం గమనించాలి. సౌలుని పిలిచాడు, తర్వాత మోషేని పిలిచాడు. మోషే ఏం చేస్తున్నాడు? అక్కడ గొర్రెలు కాస్తున్నాడు. తన మామ గొర్రెలు మందని పిలుస్తున్నాడు, కాస్తున్నాడు. మోషేని పిలిచాడు.
వెంటనే లోపడ్డాడు. చెప్తున్నాడు, నేను కొంత కథ చెప్పుకొచ్చాడు ఈయన మోషే గారు. ఏమని, నేను 3 నోటు మంది కలవండి ప్రభా, నేను అక్కడికి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలు నా మాట ఎవరంటారు అన్నాడు. కానీ తప్పించుకున్నాడా? చివరికి తప్పించుకోడు, లోపడ్డాడు. ప్రభువా ప్రభు అని పిలిచే మనము ప్రభు మాటకు లోబడి, ప్రభు పిలుపుకు లోబడాలి ప్రియులారా. ప్రభు మాట మన దగ్గర, ప్రభు పిలుపు సారికి మన దగ్గరికి వస్తుంది, మన హృదయాన్ని తాకుతుంది, మనతో మాట్లాడుతుంది. అయితే మనం ఆ మాటకు లోబడుతున్నాం, ఆ పిలుపు లోబడుతున్నామా? లోబడట్లేదా? ఆ పిలుపు కనుక మనం దాటి వెళ్ళిపోతే కనుక మన స్థితి ఏంటంటే మరి భయంకరం అనమాట, భయంకరం. దేవుని పిలుపుకు మనం లోబడకపోతే ఆ పిలుపుకు మనం మరి భయంకరమైన స్థితిలోకి మనం వెళ్తాం. కొద్ది మాటలు మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 15:7 15:7. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచుదురు, గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. మనం పిలుస్తున్నామంట ప్రభువా ప్రభువా అని. ఎలా పిలుస్తున్నాము? హృదయపూర్వకంగా పిలవట్లేదు, పెదవులతో పిలుస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? ఏ పని చూస్తున్నాడు, మోషన్ చూస్తున్నాడేమో, ఇలాగా గట్టిగా బేగరగా ప్రార్థన చేయకపోతే, సంఘంలో ఆరాధించకపోతే ఇలా ఎవరైనా చూస్తున్నారేమో మనము పిలుస్తున్నామే తప్ప, ఆరాధిస్తున్నామే తప్ప, ఏదో నామక అంటారు కదా, అలాగే చేస్తున్నామేమో తప్ప హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి పిలవట్లేదంట. హృదయపూర్వకంగా పిలవకపోతే ఆయన ఆలకిస్తాడా? ఆయన మనం పిలుస్తాడా? పిలవనే పిలవడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఏముంటది ఈ హృదయంలో? ఈ లోక సంబంధము. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? అక్కడ చదువుతున్నాడంటే ఇప్పుడు పడుకున్నాడంట. ఆ పెద్దోడు చర్చకి వెళ్తున్నాడు, ఇంటికి వచ్చాడో రాలేదు. ఒక్కత ఉంటుంది పద్మావతి గారు, ఏం చేస్తున్నాడు ఏంటి, ఈ తీరం లేదు వీళ్ళు. ఇక్కడ వాక్యం చెప్తుండే ఇటువంటి ఆలోచనలు. చేను వ్యవసాయం కోసం పంట అయినా వర్షం మబ్బు మేఘం ఉంది, ఏంటి పరిస్థితి? ఇలాగా చర్చలో కూర్చొని కూడా ఇయ్యే తలంపులు. చర్చకు వస్తా కూడానే నేను నా మటుకు నేను ఫోన్ చేసి, ఏరా ఎక్కడ ఉన్నారు మీరు? దింపైపోయిందా? కవరకాయలు అయిపోయినా? లాడెట్టారా? ఈ మధ్యలో ఈ మొబైల్ ఎదరకుండా పెట్టుకుని నేను ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా ఇలా చూసుకోండి. అంటే దీనికి కాల్ అవుతుందేమో, అక్కడ పనులు చేస్తున్నారు లేదని. అమ్మా, మన హృదయం దేవునితో సంబంధం, ఈ సంబంధం బంధం లేకపోతే ప్రయోజనము లేదు ప్రియులారా. వారి హృదయము దూరంగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులను దైవోపదేశములను బోధించువారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారంట, వ్యర్థంగా దేవుని పిలుస్తున్నారంట ప్రభువా ప్రభు అని. ఆయన విసిగించేతను ఒక మాటలో చెప్పాలంటే, అమ్మ 4-5 సార్లు అన్న బిడ్డ అని. ఏంటండి 5 సార్లు అండి, ఏంటి 6 సార్లు. ఎందుకు విసుకుంటున్నారు? ఆ నాక డిస్టర్బ్, అప్పుడు అందరికి డిస్టర్బ్ అవుతున్నారంట. ప్రభుని కూడా మనం అలా విసిగించే వారికి మనం వ్యర్థంగా పిలుస్తున్నామంట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించేవారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆయన సమయాన్ని మనం వృధా చేసేవారుగా మనం ఉన్నాం ప్రియులారా. ఆయన పిలుపుకు లోపడట్లేదు మనం. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథము 1:15. మీరు మీ చేతులు చాపనప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటును. మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను, నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకునుడి. చాలు. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను విన్నాను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. దేవుడు చెప్తున్నాడు, మనం దేవుని మాటకు వినబోదు. దేవుని మనం పిలిచేవారు కాదు, దేవుని చేత పిలవడలేకపోతున్న కారణం ఏంటంటే మనము మరి పెదవులతో ఆరాధించేవారుగా ఉన్నాం, హృదయంతో ఆరాధించేవారుగా లేము. పెదవులే దేవునితో మాట్లాడాలి తప్ప మన హృదయం మాత్రం మన సొంత వ్యాపారాలు, సొంత వ్యవహారాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, మన పనులు, మన పాప మాత్రం దీనిలో ఈ స్టోరేజ్ ఇలాగ ఉండాలి, ఈ కోల్డ్ స్టోర్ లో ఇలాగ ఉండాలి. కోల్డ్ స్టోర్ ఆ స్టోర్ కూడా వేడి దేహేస్తుంది, మరి చల్లని దేహద్దే, నల్లది దేహద్దే, తెల్లది దాచిపెట్టద్ది. ఇవ్వదు అన్నింటినీ దాచిపెట్టద్ది. పేదలు మాత్రం అబ్బా ప్రేమ కురిపించేస్తాయి. ప్రభు దగ్గర అలా కురిపించేస్తే, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర నటించేస్తూ ఉంటాయి. అయితే ఎందుకు ఇదంతా అంటే, మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మనం వెళ్ళిపోయి ప్రభు అని పిలిచేసి ఆరాధించినంత ప్రయోజనం లేదు. లేదా అంగళాలు చేసి చేతులు చాపేసి ప్రభా నా దేవా అని కేకలేసేసినంతరాన్ని మరి ఉపయోగం లేదంటే. కారణం ఏంటంటే మన చేతులంతా రక్తంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. రక్తం అంటే పాపంతో, మలినంతో నిండిపోయినాయి మన స్థితి. మిమ్మల్ని కడుగుకొనండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియల్లో కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయడం మానడి, మేలు చేయడం నేర్చుకునడి.
మన దృష్టిని విడిచిపెట్టాలి. ప్రభువుని పిలిచేటప్పుడు మన దృష్టిని విడిచిపెట్టాలి. ప్రభు అని పిలిచేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మన పాపాలు, మన శాపాలు, మన క్రియలు, మన వ్యాపారాలు మనకు ఉండాలి, మన మోసాలు మనకు ఉండాలి. మరి తూకం చూసేటప్పుడు ఆ తూకం కింద చింతపండు పెట్టేవాళ్ళు ఉన్నారు, తక్కడి రాయలు పెట్టేవాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యాపారాలు. దానిలో నేను ఒకటి, ఆ అనుభవం కూడా ఉంది నాకు. నేను మొక్కజొన్నలు వ్యాపారం చేసేవాడిని. 100 కేజీలు చూస్తే 110 కేజీలు వచ్చాయి. ఎలా వస్తాయంటే మోసం అంతే. మళ్ళీ దశం భాగాలు కావాలి అన్ని మామూలే. అవి అడుగుతున్నాడో దేవుడు తెలీదు, అప్పుడు తెలీదు ఎంత పాపం, ఎంత మోసం, ఎంత మంది కన్నీళ్ళు పెట్టించుంటాను ఆ స్థితిలో. మీరు నాకు వచ్చేది తక్కువ, దళారికి వెళ్ళేది ఎక్కువ దాంట్లో. అలాగా మరి మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకోండి. నా చేతుల రక్తంతో, మలినంతో, పాపంతో నిండిపోతే ఎంతో మంది ప్రభు బిడ్డలు ఏడిస్తే కన్నీళ్లు కాస్తే, అయ్యో పంట రాలేదే, లేకపోతే లాభం రాలేదే, సరైన తూకం రాలేదని ఏడుస్తూ ఉంటే ఆ పాపం అంతా నాది కదా. నా చేతులు మలినంతో నిండిపోయి ఉంటే మరి దేవుడి దగ్గర ప్రభా ఇదిగో నేను కాంకిచ్చేస్తున్నాను, ఇదిగో 10 మంది ఇస్తున్నాను, లేకపోతే ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను అని చెప్పుకోవడంలో ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేనేలేదు. మీరు మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకోండి. మీ దృష్టిలో నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. వాటిని విడిచిపెట్టుకోకపోతే ప్రభు అని జీవిత కాలం అంతా పిలిచినా కానీ ఈ పిలుపు ప్రభు దగ్గరికి చేరదని ప్రభు వాటిని సెలవుస్తుంది. పిల్లలు మన క్రియలు మనం విడిచిపెట్టుకోవాలి. పెదవులతో కనపరిచేవారుగా మనం ఉండకూడదు, హృదయంతో కనపరిచేవారుగా ఉండాలి. పెదవులు దేవునికి దగ్గరకు ఉంటాయంటే ఆ హృదయము దూరంగా ఉంటుంది. చేతులు చాపుతున్నాం కానీ హృదయానికి మాత్రం హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామంట. యెషయా చూడండి, ఇంకో మాట చూడండి, 29:13. 29:13. ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయంలో నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. సంఘంలో ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు? పక్కన చూసి మనము ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నామే తప్ప హృదయపూర్వకమైన ఆరాధన గాని, మరి ఆత్మతో దేవుని దగ్గర అడగటం గాని, మనవులు గాని, విన్నపాలు గాని, లేదా ప్రార్థన విజ్ఞాపనలు గాని హృదయపూర్వకమైనవి లేనివి. మోషే అన్న అరగంట ప్రార్థన చేశాడా? కనీసం 40 నిమిషాలు నేను చేయాలి, లేకపోతే అక్కడ విసుగుపట్టాలి కదా. వీడు చాలా సేపు చేశాడు రా బాబు, వీడు ప్రార్థన అంటే చాలా సేపు చేశాడని అంటే ఎక్కువ సేపు చేసేది మోషన్. ఇలాగనమాట. ఎంత స్పష్టంగా ఇవన్నీ ఏంటంటే అనుభవించిన అలాంటి వాళ్ళకి ఈ మాటలు ఎంత మధురంగా అనిపించేస్తానంటే మీలాంటి వాళ్ళకి ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు తక్కువ పాప చేస్తారు, ఎక్కువ పాప చేసిన అనుభవించిన కనుక నాకు ఈ మాటలు ఎంతో మరి మధురంగా అనిపించేది. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మానవుల విధులను బట్టి, మానవులు చేసే పద్ధతులను బట్టి, పనులను బట్టి, క్రమాలను బట్టి వీళ్ళు ఆరాధిస్తున్నారే, ప్రార్థన చేస్తున్నారే తప్ప హృదయపూర్వకమైనవి కానీ కదా. నోటి మాటతో నేతకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరచుతున్నారు కానీ తమ హృదయం నాకు దూరం. హృదయం లాగా ఉండాలి. దీంట్లో మోసాలన్నీ ఉండాలి, స్టోర్ అంతా ఉండాలి. ఈ చెత్త అంతా బయటకు వెళ్ళకూడదు, ఈ చెత్త ఎప్పుడు నిలవగానే ఉండాలి. కానీ పెదవులతో దేవుని మాయం పరిచయాలు ఆరాధించాలి. అయ్యి అప్ప ప్రార్థన చేస్తారు, పెద్ద గొంతు తరుతారు బాబాయ్ ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళంతా అదిరిపోతారు అంటారు ఇంటికాడ. అలాగే మనం అలాగే అరిచే వరకు ఉన్నాం తప్ప దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్తుందా లేదా, దేవునితో సంభాషణ ఉందా, మన పిలుపు ప్రభు దగ్గర వెళ్తుందా, ఈ పిలుపు దేవుడు ఆలకిస్తున్నాడా లేదా, ఈ పిలుపు ఆయన మనం పిలుస్తున్నాడా లేదా, ఆ పిలుపు మనం లోపడుతున్నామా, ఒకవేళ ఆయన పిలుస్తుంటే ఆ పిలుపు మనం లోపడుతున్నామా లేదా, మనం ఆలోచన చేయవలసిన మార్గమైన పేరు. సౌలు దుర్మార్గుడు, మరి హానికరుడు, హింసకుడు అంట, దూషకుడు అంట. అటువంటి సౌలు ఒక్కసారి పిలిచాడు దేవుడు, ఒకేసారి 4 సార్లు కొట్టాడు. సౌలు కొట్టలేదు, ఒక్కసారి కొట్టాడు. వెంటనే ఎవడో ప్రభువా అని అడిగాడు. నేను నివసించున్న ప్రభు అన్నాడు. అయ్యి బాబు నేను ఏం చేయాలి చెప్పాను ఒకటే మాట, నేనేం చేయాలి చెప్పానంటే నేను అక్కడికి వెళ్ళమంటే ఆయన ఇక్కడ రమ్మని అనలేదు. నేనేం చేయాలి ప్రభు అన్నాడు. నేను చెప్పిన వాళ్ళు వెళ్ళిపోన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. దుకాణంలో చదువుకుంది. మారు మాట్లాడలేదు, పిల్లలు మాట్లాడే ఛాన్స్ లేదు. దేవుడు కొడితే తిరగలేదు, ఆయన తెలిసిపోయింది. అప్పటికే అర్థమైపోయింది దేవుడి మాట. ఆ స్వరం వాళ్ళు విన్నారు కానీ వాళ్ళకి ఏం కనిపించలేదంట. ఈయనకి దేవుని దర్శనం కలిగింది కనుక ఇక్కడ ఆ మాట చదువుతాడు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయము
ఇందాక మనం మొదటి చదువుకున్నాం కదా అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము. సౌలా సౌలా అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా నీవెవడమని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము అక్కడ నీవు ఏం చేయవల్లో అది నీవు తెలుపుమని చెప్పాను. 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని గాని ఎవరిని చూడగా మౌనులై ఉండిరి. అంటే వీళ్ళ చూడలేకపోయారంటే పౌలు గారు ఏం చేశాడు? చూశాడు, దర్శనం కలిగింది. మన హృదయంతో మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళు ఎవరిని చూడలేకపోయారు, ఆ మాట విన్నారు. కానీ పౌలు గారు మాట విన్నాడు, ఆయన చూశాడు. కనుకనే ఆయన చూశాడని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఈ మాటను బట్టి మనకు అర్థం ఉంది. వాళ్ళ చూడలేకపోయారంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం రాజు పెట్టబడిందంటే పౌలు గారు చూడగలిగారు. ప్రియుల మనము మన హృదయంతో దేవునికి దగ్గరగా వచ్చేవారుగా హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. ప్రియుల అంతే. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే కుమారుడైన యేసు ప్రభువారు. అయితే ప్రభుకి మనకి మధ్యవర్తి ఎవరు? ప్రార్థనే, ఇంకేమి లేదు. డైరెక్ట్ మనం ఒక మెయిల్ పంపించడం అంతే. లేదా ఎక్కడికి మనం లెటర్ రాసి పంపించినట్టు లేదా గంటల ఏదో ప్రయాణం చేసినట్టు ఏమీ లేదు. ఒక మాట, హృదయపూర్వకమైన మాట, దేవునితో ప్రభువా అని మనం హృదయపూర్వకంగా పిలిస్తే వెంటనే ఆయన పిలిచేవాడిగా ఉన్నాడని పిల్లలు, వెంటనే ఆయన పిలిచేవాడిగా ఉన్నాడని. ఇంకో మాట చూడండి, లోకసువార్త 6వ అధ్యాయము 46వ వచనము. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు ప్రభు అని నన్ను పిలుచుడు ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడు చెప్పిన ప్రతి వాడును ఎవరి పోలిండునో మీకు తెలియజేతును. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుడు ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవని పోలిండునో మీకు తెలియజేతును. మనము ఆయన చెప్పినట్లు మనం చేయాలంట. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయట్లేదు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుస్తున్నారు తప్ప నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మరి ఆయన మాట, ఆయన చెప్తున్న మాటను బట్టి మనము ఆయన పిలుపుకు విని వాటి చొప్పున చేసేవారుగా మనం ఉండాలి. ఆయన పిలుపుకు లోబడేవారుగా, ఆయన మాటకు లోబడేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియులరా. అంతే తప్ప ఆయన మాట చేయక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మరి మన హృదయాన్ని మనం భద్రపరుచుకుంటూ మన హృదయంలో ఉన్న చెత్తంతా మన స్టోర్ అంతా మన దగ్గర పెట్టుకుంటూ మరి దేవునితో ప్రభు అని పిలిస్తే మాత్రం ప్రయోజనం లేనే లేదంట. మరి ఒక్కసారి పిలిస్తేనే ప్రభులో సౌలు లోపడ్డాడు, మోషే లోపడ్డాడు. మనం ఎందుకు లోపడకూడదు? మన మీద ఉన్న సంఘంలో మనం ఆలోచన చేయవలసిన వారి మీద పిల్లలు. దేవుని వాక్యము కొన్ని 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు మన హృదయాన్ని తాకుతుంది, మన హృదయంలోకి వస్తుంది. అక్కడ చూస్తున్నాం కదా ప్రకటన గ్రంథము, నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వానితో వాడు నాతో భోజనం చేయను. సారికి వస్తుంది. మందిరానికి వచ్చిన సారికి మన హృదయం దగ్గరికి వస్తుంది. మందిరంలో కాదు పిల్లరా, టెలివిజన్ లో చూస్తున్నాం, సువార్త ప్రకటనలో చూస్తున్నాం, పత్రికల ద్వారా చూస్తున్నాం, మరి దండయాత్రల ద్వారా వింటున్నాం. ప్రతి మనిషి హృదయానికి దేవుని వాక్యము వర్తమానం తాగుతూనే ఉంది. కానీ అనేక సార్లు గుచ్చుతున్నా కానీ ఆ పిలుపుకు లోబడలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఈ లోక బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు. అయ్యి బాబాయ్ ఇప్పుడే నేను 40 వచ్చిందన్న, ఇంకో 20 అయితే బాగుంటదేమో, ఇంకో 20 ఇంకా చాలా కాలం ఉంది కదా, 40 వచ్చిందంటే ఇంకో 20 సంవత్సరాలు ఈ జీవితం గడిపేసి కొంచెం కాలు చేయి ఉండిపోయిన తర్వాత వెళ్ళిపోయి మందిరంలో కూర్చుంటే ఎవరో చేయడం లేదేస్తారు. అప్పుడు దేవుని సంపూర్ణంగా అంగీకరించవచ్చు. ఇలాగా ఈ కమిట్మెంట్లతో. లేకపోతే అన్నుళ్ళు అక్కళ్ళు ఒప్పుకోరన్నా, లేకపోతే అన్న నాకు రావాలని మందిరానికి రావాలని సంపూర్ణంగా నేను నాకు దేవుడు అంటే ఇష్టమే, కానీ మీ బావ ఒప్పుకోడన్నా. ఇలాగ తల్లిలు ఒప్పుకుంటే తండ్రులు ఒప్పుకోరు, తండ్రులు ఒప్పుకుంటే తల్లి ఒప్పుకోరు అని ఒప్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. కారణం ఏంటంటే మన కొరకు, నా కొరకు, నా బిడ్డల కొరకు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు లోక సర్వమానవాళి పాప పరిహారం. మరి ఈ లోకాన్ని పాపం నుంచి విడిపించడం, లోకంలో ఉన్న సర్వమానవాళ్ళని పాపం నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న యావత ఆస్తిని, ఆ భాగ్యాన్ని, ఆ భోగాన్ని త్వరగా తృణపాయించుకుని ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. ఆ విషయాన్ని మనం గమనిస్తూ దేవుని వాక్యం మనం తడుతున్నప్పుడు మనము ఆ విషయాన్ని గమనించాలి. ఆ పిలుపుకు లోబడాలి. లోబడకపోతే మన పరిస్థితి ఏంటంటే మరి ఒక్క మాట చూడండి, ఒక మాట చూద్దాం చూడండి. లోకసువార్త 13వ అధ్యాయం 25వ వచనం.
13:25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరగరని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుతుంటమే, నీవు మా వీధులలో బోధించితవే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరు ఎక్కడ వరకు మిమ్మల్ని ఎరగని మీతో చెబుతున్నాను, అక్రమం చేయవారు అందరూ నా యొద్ద నుండి తొలగిపోండి చెప్పును. ఇంటి యజమానుడు తలుపు చేస్తాడండి. ఆ సమయంలో ఇంకా అయిపోయినట్టు. ఆ సమయంలో తలుపు వేస్తే ఆయన మూయగలిగితే తెరగలిగినవారు, తెరవగలిగితే మూయగలిగినవారు ఎవ్వరు లేరు. ఇంటి యజమానుడు వచ్చి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నుంచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని అనిపిస్తారు. ఎవరు? పెదవులతో ఆరాధించేవారు, పెదవులతో పిలిచేవారు, ప్రభు అని పిలిచేవారు. మరి తెలసొక్కలు చేసుకుని వచ్చేసి బైబిల్ సంఘం తీసుకుని వచ్చేసి మేము పుట్టు క్రైస్తవులు అంటే 20 సంవత్సరాలు తెలిసి 60 సంవత్సరాలు చెప్తున్నా నాకులేక 23 సంవత్సరాలు ప్రభు తెలుసు. కానీ సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభుతో నాకున్న బంధం సంవత్సరం నుంచి 23 సంవత్సరాలు అయితే బాప్తిజం తీసుకుని సంవత్సరాలు నాకున్న బంధం ప్రభుత్వం. అప్పటి నుంచి పిలుస్తున్నాను ప్రభు అని. కానీ ప్రభు నాకు పిలవలేదు. ఎప్పుడు హెబ్రోన్లోకి వచ్చాక ప్రభు పిలిచాడు. ఇది సత్యం. ఈ విషయం చెప్పడానికి నేను చాలా ఒక కింద సిగ్గుపడతాను. ఎందుకంటే 22 సంవత్సరాలు నేను వృధా చేసుకున్నానని. కానీ హెబ్రోన్లోకి వచ్చాక దేవుడు నన్ను పిలిచాడన్న సంతోషం, సమాధానం మాత్రం నాకు ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మీరెవరో నాకు తెలియదంట, మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తినలేదా, హెబ్రోన్లో భోజనం చేయలేదా, త్రాగుచుండమే, నీవు మా వీధుల్లో బోధించదవే అని చెప్పసాగదు. అయ్యా మేము హెబ్రోన్లో ఉన్నామయ్యా బాబు, భోజనం చేస్తాం, మేము తెలుసు కదా నీకు, ఆ కాలతో అన్నాడికి చెప్తావా, అది ఏమి కుదరదంట. వాస్తవాలు పెట్టడం కానీ రికమెండేషన్ చేయడం ఏంటి కుదరదని తలపెడతాడంట. తలపెట్టేసిన తర్వాత తీగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇది అస్సలు మనము ఈ విషయంలో మనం మెలకు కలిగి మనం ఉండాలి. మనం పిలుపు ఎలా ఉంది? ప్రభువుని పిలుస్తున్నామా, హృదయంతో పిలుస్తున్నామా, పెదవులతో పిలుస్తున్నామా? ప్రభు పిలుస్తున్నప్పుడు మనం వినగలుగుతున్నామా? ప్రభు పిలిచే పిలుపులో మనం ఉన్నామా? ఆ మందిలో మనం ఉన్నామా? యోహాను సువార్త 10:3 చూడండి ఒకసారి. యోహాను సువార్త 10:3 ముగిస్తాను. 13. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినను, అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించి. చాలండి. అతని ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని శబ్దం విను. ఏ గొర్రెలు వింటాయి? దేవుడు పిలిచిన గొర్రెలే, ఆయన పిలుపుకు లోబడిన గొర్రెలే ఆయన శబ్దం వింటాయి. విన్న తర్వాత ఏం చేస్తాడ? అతను స్వకీయమైన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాయి. ఆయన పిలుపు అందుకున్న గొర్రెలైనా పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచి ఆయన వెలుపలికి నడిపిస్తాడు. ప్రియులారా, ఆయన పిలవలేని గొర్రెలన్నీ ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయి. మనం ఆ విషయాన్ని గమనించాలి. మన పెదవులతో పిలుస్తున్నామా, హృదయంతో పిలుస్తున్నామా? పాపలను రక్షించు. మత్తయి సువార్త 9:13 చదువునా సార్? మత్తయి 9:13. అయితే నేను పాపంలో పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. చాలండి. దేవుడు మరి ఎవరిని పిలుస్తున్నాడంటే పాపి నేను నన్ను, పాపలమైన మనల్ని పిలవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపుకి మనం లోపడాలి. ప్రియులారా, ఆయన పిలుపు కింద మనం వెళ్లే వరకు మనం ఉండాలి. సౌలు గారు దూషించాడు, హింసించాడు, దోషకుడను, హింసకుడను, హానికరుడు అన్నాడు. అటువంటి అన్నిటినీ ఒక్క పిలుపుకే విడిచిపెట్టాడు. ప్రియులారా, మనం దేవుని పిలుస్తున్నాం. ఎలా పిలుస్తున్నాం? హృదయపూర్వకంగా పిలుస్తున్నామా లేదా? ప్రాణం పెట్టిన ప్రభుని మనం హృదయపూర్వకంగా పిలుస్తున్నాం, పెదవులతో పిలుస్తున్నాం. నటిస్తే ఆయన తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ పెదవులు ఆయనే తయారు చేసాడు, ఈ హృదయం కూడా ఆయనే తయారు చేసాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిపోతుంది ఆయన. కనుక మనం ఎలా పిలుస్తున్నాం? ఒకవేళ మనం పిలిచినప్పుడు ఆయన పిలుపు మనం లోబడేవారుగా మనం ఉన్నామా లేదా? సంఘంలో నా ప్రవర్తన ఎలా ఉంది? నా స్నేహితులతో నా ప్రవర్తన ఎలా ఉంది? నా పిలుపు ఎలా ఉంది? నా సంభాషణ ఎలా ఉంది? దేవుని బిడ్డలతో నా ప్రవర్తన ఎలా ఉంది? ఇవన్నిటిని మనం సరి చేసుకుంటాం. ప్రభు పిలుపుకు లోబడి ప్రభు చేతి కిందకి వెళ్ళవలసిన వారిపై మనం ఉన్నాం. ప్రియులారా, ఒకవేళ అలా కనుక చేయకపోతే మనం తలుపేసేస్తారంట. వేసేసిన తర్వాత మనం బయటే ఉండాలి. హెబ్రోన్ గురించి చెప్పిన, జీవన్ గురించి చెప్పిన, లేకపోతే ప్రణతి ప్రార్థనలు బాబు నేను 5 సంవత్సరాలు చేసినండి బాబు, మా పెద్ద సంఘంలోకి 20 సంవత్సరాలు ఏంటంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు పిలుస్తావు అన్నది కాదు. కానీ ప్రియులారా, ప్రభు పిలుపు నీకు ఉందా లేదా మనం ఆలోచించవలసిన వారమైనా. యోహాను సువార్త 10:3 చెప్తున్నాడు కదా, ఆయన పేరు పిలిచి పిలుస్తాడు ఆ గొర్రెలను.
తన గొర్రెలను స్వకీయమైన గొర్రెలు పేరు పెట్టి పిలుస్తాడట. ఆ పిలుపులో ఉన్న గొర్రెలు మనం లేకపోతే మన స్థితి ఏంటి? తలుపు వేయబడిన వారమే ఉంటాం, మనం విడవబడిన వారమే ఉంటాం. ప్రియులు, విడవబడితే మన దుస్థితి ఇచ్చే నరకానికి వెళ్ళవలసిన వారమే. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు పిలుపుకు మనము లోబడతాం. ఆయన పిలుపుకు లోబడి మనం పిలవడం కాదు, ఆయన చేత పిలిపించుకునే వారిగా మనం చూస్తూ ఉంటాం. మన హృదయ సంపన్నంగా దేవునికి అప్పగిందాం. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యము ఆయన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్.